హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనందరికీ తెలుసు. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు మన మనుగడ కొనసాగిస్తున్న ఈ భూమిపై సంభవించాయి, ఇక రానున్న కాలంలో సంభవించబోతున్నాయి. ఇక ఈరోజు మనం వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో 2023లో జరిగినవి మరియు 2024లో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకోబోతున్నాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయనను మనం గౌరవంగా బ్రహ్మంగారిని పిలుచుకుంటాము. ఆయన ఇప్పటి వరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథంలో భద్రపరిచారు. ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది, మరి బ్రహ్మం గారు ఇప్పటి వరకు కూడా చెప్పిన విషయాలేమిటి, కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నిజంగా చెప్పాలంటే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియచెప్పారు. అంతేకాకుండా ఆ కాలజ్ఞానాన్ని ఒకే చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా వచ్చింది. కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదని చెప్పుకోవాలి. ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని ఇందిరాగాంధీ పరిపాలించిన పాలన గురించి 500 సంవత్సరాల క్రితమే చెప్పారు. అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ 100 సంవత్సరాల క్రితం కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలలో అగ్రహారాలుండేవి. ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించవనే చెప్పాలి. ఇంకా జనశక్తి అనేది విపరీతంగా పెరుగుతుందని ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారని చెప్పారు. ఈ సృష్టిని మార్చుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ మానవులు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనుషులను పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేకపోతారని చెప్పారు. బహుశా ఆయన చెప్పింది నిజమే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనిషిని పోలినటువంటి మరబొమ్మలు, మనుషుల మాటలకు సమాధానం ఇవ్వగల మరబొమ్మలను తయారు చేయగలిగారు. కానీ మనిషిని పుట్టించిన యంత్రాన్ని కానీ, మనిషి చావుని ఆపగలిగిన యంత్రాన్ని కానీ కనుగొనలేకపోయారు. మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన చెప్పినట్లుగానే చాలా వరకు కూడా అనవసరమైన సంబంధాలను పెంచుకుంటూ విధి వైపరీత్యాలకు కారకులవుతున్నారని చెప్పవచ్చు. విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఇదిలా ఉంటే 2023లో జరిగినవి, జరగనవి, అలాగే 2024లో జరిగేవి, జరగబోయే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందో తెలుసుకుందాము. ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో 2023లో జరిగినవి తెలుసుకుందాము. మొదటిది, ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం జరిగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పారు. నిజం చెప్పాలంటే రష్యాకు ఉక్రెయిన్కు మధ్య ఉన్న వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతుంది. రెండోది, పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వంచన చేసి శత్రుత్వ దేశానికి దెబ్బతీయాలని చూస్తుంది. నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం కొనసాగించి ఎన్నోసార్లు దెబ్బతీయాలని చూసింది. ఇక మూడోది, వేడి వేడి ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకర ప్రమాదం సృష్టిస్తుందని చెప్పారు. నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైళ్ల ప్రమాదాన్ని మరియు దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది. ఇక నాలుగోది, కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవలేదని, మరో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం చూసినట్లయితే దేశంలో కరోనా తగ్గింది, కానీ ఈ 2023వ సంవత్సరంలో దానికి బదులు ఎన్నో కొత్త వైరస్లు దాడి నుండి రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అయితే బహుశా జీవితంలో కొత్తవి మరియు కరోనా కంటే భయంకరమైనవి కూడా రావచ్చు. ఇంకా ఐదవది, భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది. నిజానికి 2023వ సంవత్సర ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ అనేక ప్రదేశాలు మరియు వరదలతో మునిగాయి. అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఆరోది, రావణ కాష్టం కల్లోల అవుతాయి. ఆ రాజ్యం
కుప్పకూలుబడను. నిజంగా చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దీనాదయ పరిస్థితులు కనబడ్డాయి. ఇంకా 7వది, అడవి మృగాలు దేవాలయ ప్రాంతాల్లో అడుగుపెట్టి మానవులు చంపే ప్రయత్నం చేస్తాయి, అంటే చంపుతాయన్నమాట. రీసెంట్గా చూస్తున్నట్లయితే ఈ సంఘటన చాలాసార్లు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల కొండపై చోటు చేసుకుంది. ఇక 8వది నాస్తికత్వం, అంటే రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని తమిళనాడులో ఉన్న ఒక రాజకీయ నాయకుడు సభలో బహిరంగంగా తెలిపాడు. ఇక 9వది, మధ్య తూర్పులో ఉన్న దేశంలో ఆకలి మరియు స్థలాక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది చాలా పసి ప్రాణాలు అన్యాయంగా మరణిస్తారని తెలిపారు. రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరిగింది. అక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుందన్నమాట ఈ యుద్ధం. ఇప్పుడు 2024లో తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము. మొదటిది, పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు ప్రాప్తిస్తుంది. అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 2వది, శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. ఇక 3, 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే కాశీలో ఉన్న గంగా నది ఈరోజు ఫ్యాక్టరీ నుంచి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది. బహుశా బ్రహ్మంగారు చెప్పినట్లు ఇంకా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదే జరగవచ్చు. ఇంకా 4వది, ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య ఛేదిస్తుంది. రోజు రోజుకి మన భూమిపై జరుగుతున్న సంఘటన చూస్తుంటే మనం ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాల్లో ఇవి జరగవచ్చు. ఇక 5వది, కోమట కులంలో 25 గోత్రాలు మాత్రమే మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ వ్యక్తి కోమటి మహాత్ముడుగా నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కూడా కీర్తిస్తారు. ఇక 6, పట్టపగలు ఆకాశం నుంచి పిడుగులు వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. ఇక 7, నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది. దాన్ని గుర్తించిన వారికి నేను రక్షిస్తాను. 4 నిలువల ఎత్తుగల ఆజన బాహులు మేమే, వీరభోగ వసంతరాయులమని చెప్తారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు, మూఢులు మాత్రం నమ్ముతారు. ఇక 8, భయంకరమైన తుఫానులు వరదలు రావడం వల్ల పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు. ఒకవేళ రానున్న రోజుల్లో జరగవచ్చనుకుంటా. ఇప్పుడు మనం బ్రహ్మంగారు తెలిపిన పర్టిక్యులర్ డేట్లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాము. 1, దాదాపుగా 400 సంవత్సరాల క్రితం పోతులూరు వీరబ్రహ్మం గారిచే బనగానపల్లెలో చింత చెట్టు క్రింద భద్రపరచబడ్డ కాలజ్ఞానం తాళప్రతాల తేదీ 7/8/2036 నాడు శ్రీ 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 వీరభోగ వసంతరాయుల వారిచే తీయబడి బహిరంగపరచబడతాయి. ఆనాటి నుంచి వ్యక్తిగత ప్రపంచ దేశాల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణలు లేకుండా కాలజ్ఞానంలో రాయబడినట్లు యథాతథంగా జరుగుతాయి. 2, ప్రపంచవ్యాప్తంగా 2 మతాల మధ్య యుద్ధం వలన పింగళ 2037 నుంచి 2038 కాలయుక్తి, 2038 నుంచి 2039 రౌద్రి, 2004 నుంచి 2041లో కోట్లాది మంది హతమవుతారు. 3, క్రీస్తు శకం 2040లో 40 రోజుల పాటు కాశీ వద్ద గంగా నదిలో నీరు ఉండదు. ఇక 4, తేదీ 15 మరియు 16 ఫిబ్రవరిలో 2041లో రౌద్రి నాగపూర్ణిమ నాడు ఒక్కసారిగా 7 కోట్ల మంది దుర్మరణం పొందుతారు. ఇక తేదీ 26 మరియు 27 నవంబర్ 2044లో రక్తసి మార్గశిర సప్తమి నాడు చెన్నాపట్నంలో 7 ఏళ్ల బ్రాహ్మణ బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ము గల ఒక మగ శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున మరణించబోయే ముందు శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయులకు కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రచారణ చేసి మరణిస్తాడు. యుద్ధం 19/1/2045 నుంచి 16/2/2045లో ప్రారంభమవుతుంది. ఇక 6వది, తేదీ 24/5/2039 నుంచి 21/6/2039 మధ్యలో వచ్చే భయంకర భూకంపం వల్ల అంతా నేలమట్టమవుతుంది. ఇక 7వది, 15/3/2035 నాడు శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయుల వారు తమ విశ్వరూపం చూపిస్తారు.
తేదీ 3/3/2035 నాడు శ్రీ శ్రీ వీరభోగ వసంతురాయుల వారు తన సైన్యంతో మహాసంగ్రామానికి బయలుదేరుతారు. ఆనంద రాక్షసి నామ సంవత్సరంలో పశ్చిమ దేశాల్లో కోట్లాది మంది హతమవుతారు. ఈ సమయంలోనే కలియుగ ధర్మం నాశనమవుతుంది. ఇక 8 ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది. సూర్యుడు వణుకుతున్నట్లు కనిపిస్తాడు. తేదీ 2/8/2027 నాడు సూర్యుల్లో సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో సూర్యుల్లో విష్ణుమూర్తి కూడా దర్శనమిస్తాడు. నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మన భూమిలో సంభవించాయి, కొన్ని సంభవించలేదు. అలా అని సంభవిస్తాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. మనం రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదులిస్తుంది. బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.